అమరావతి రోడ్డు గోరంట్ల సమీపంలో ఎగ్జిబిషన్ మరియు హస్తకళ ప్రదర్శన ప్రారంభమైంది. నెల రోజుల పాటు క్రాఫ్ట్ బజార్ కొనసాగుతుంది. పలువురు వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొని ఎగ్జిబిషన్ హస్తకళ ప్రదర్శనను ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదం పంచడంతో పాటు గృహోపకరణాలు, ఇతర వస్తువులు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల వస్తువులు లభిస్తాయని ఎగ్జిబిషన్ నిర్వాహకులు జానకి రామయ్య తెలిపారు. గుంటూరు పట్టణంలో మనకి ఇప్పుడు అమరావతి అనేది స్వేచ్ఛగా కావాలనుకుని వచ్చింది. అంటే గుంటూరు కూడా విజయవాడలో కలిసిపోయినట్టే లెక్క. దాని మధ్యలో గుంటూరుకి విజయవాడ మధ్యలో ఇప్పుడు గోరుంట్ల అన్నమాట. డెవలప్ అయ్యే ఊరు గోరుంట్ల అప్పుడు ప్లేస్గా. ఈ గోరుంట్ల కూడా ఎగ్జిబిషన్ అంటే గుంటూరు గుండగ్రౌండ్లో పెడతారు. అంతేకాకుండా మన గోరుంట్ల పట్టణం ప్రజలు కూడా మాకు కూడా అందుబాటులో విధంగా కావాలి అనుకునే విధంగా ఉంటే ఇది 4వసారి నేను గోరుంట్ల పట్టణంలో ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయటం. చాలా సక్సెస్ఫుల్గా ఈ చుట్టుపక్కల అందరూ కూడా అలా దూరం వెళ్ళకుండా చాలా దగ్గరగా పెడతాం కూడా సంతోషం అన్నారు. అలాగే మన గ్రౌండ్ సుబ్బారావు గారు కూడా మాకు కాదు అనకుండా ఎప్పుడు వచ్చినా కానీ పెట్టుకోండి, మీరు రావటం మాకు సంతోషం. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దగ్గరలో ఎగ్జిబిషన్ వచ్చింది, దూరం వెళ్ళవలసిన లేదని అన్నారు. ఈరోజే మేము ప్రారంభోత్సవం జరిగింది. ఇది 4 రోజుల పాటు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. దీంట్లో జెయింట్ వీల్, కొలంబస్, డ్రాగన్, బ్రేక్ డ్యాన్స్, సొలంబో, ఇంకా అలాగే చిన్నపిల్లల ఐటెంలు, తిరుబండ్రాలు, ఇంటికి కావాల్సిన సామాగ్రి, మహిళలకు సంబంధించిన సామాగ్రి, గేమ్స్ అన్నీ ఉంటాయి. కాదే స్మాల్ అన్నమాట. స్మాల్ అయినా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయగలిగింది. ప్రజలందరూ కూడా మీ గోరుంట్ల పట్టణంలో మేము ఏర్పాటు చేసాం కాబట్టి అందరూ ఆనందంగా వచ్చి వెళ్ళవలసింది కోరుతున్నాం. స్పెషల్ ఏం లేదండి, మన జైపూర్ ప్యాలెస్ ముఖద్వారంతో ఏర్పాటు చేసాం. అంటే ఫోటోస్ కానీ అన్నీ బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఒక్కొక్క టైము ఒక్కొక్క ప్యాలెస్గా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం జైపూర్ ప్యాలెస్తో ముఖద్వారంతో మనం గేటు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెయింట్ వీల్ కూడా అతి పెద్దదండి. మనం ఇప్పుడు గుంట గ్రౌండ్ కన్నా పెద్ద జెయింట్ వీల్. అంటే గోరుంట్ల అనేది అంత జెయింట్ వీల్ అవసరం లేదు. కాదే జనం కావాలి, మాకు ఐటెం కావాలి అంటున్నారు. అందుకే భారీ ఎత్తున కూడా మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది.